నీవు తృప్తిపరచబడతావు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవటంలో మునిగిపోతాము. నీవు కూడా ఎల్లప్పుడూ ఇచ్చుటలోనూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటంలోనూ, ఆఫీస్ ఓవర్ టైం పని చేయడంలోనూ, లేదా కష్టాల్లో ఉన్న ఆ స్నేహితులకి సహాయం చేయడంలోనూ ఎంతో నిమగ్నమై ఉండవచ్చు. ఇదంతా మంచిదే, కానీ నీవు జాగ్రత్తగా లేకపోతే నీవు అలసిపోయిన అనుభూతి చెందుతావు. అందుకే నీవు ప్రతిరోజు సమయం కేటాయించుకొని మొదట నిన్ను నీవు నింపుకోవాలి. నీ మొదటి ప్రాధాన్యత యేసయ్య సన్నిధిలోనికి రావడానికి కేటాయించడం గురించి జాగ్రత్త తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆనందము, సంపూర్ణమైన శాంతి మరియు సంపూర్ణమైన విజయము ఉన్నట్లు మనం లేఖనాల్లో చూస్తాము. ఆయన సన్నిధిలో నీవు సేదతీర్చబడి పునరుద్ధరించబడతావు. అందుకే పరిశుద్ధ గ్రంథము చదవటానికి మరియు ఆయన వాగ్దానాలపై ధ్యాస నిలపడానికి ప్రతిరోజు సమయం ప్రథమంగా కేటాయించడం చాలా ముఖ్యం. ఆయనతో ప్రశాంతంగా గడపటానికి మనం శ్రద్ధ వహించాలి. ఈ దినము నీవు దేవునితో ఒంటరిగా ఉండటానికి సమయం కేటాయించి, దేవా, ఈ దినము నేను నా జీవితం కోసం, నా కుటుంబం కోసం మీరు నాకు ఇచ్చిన అవకాశాలకు నా ప్రేమపూర్వక వందనములు చెల్లించుచున్నాను. ప్రభువా, ప్రతి మంచి కార్యము, శ్రేష్టమైన కార్యము మీ నుండే వస్తుందని నాకు తెలుసు అని ప్రార్థించు. నీవు ఆయన రాజ్యమును, నీతిని వెతికినప్పుడు నీవు నీ జీవిత ప్రయాణం కోసం సేదతీర్చబడి, పునరుద్ధరించబడి, పునర్వ్యవస్థీకరించబడి నీవు తృప్తి పరచబడతావు. ఆమెన్. దేవా దీవించుము. ఆమెన్.